నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. అన్న చెల్లెళ్ళ మధ్య ప్రేమ బంధానికి ప్రతీక రక్షాబంధన్. ప్రతి ఏడాది శ్రావణ మాసం పౌర్ణమి నాడు రాఖీ పండుగ జరుపుకుంటారు. ఈ సాంప్రదాయ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర ప్రేమ బంధాన్ని మరింత బలపరుస్తుంది. సోదరీమణుల రక్షణ, సోదరుల పట్ల ప్రేమ ఆప్యాయతలకు ప్రతీకగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అటువంటి రాఖీ పండుగ దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతుంది. అయితే రాఖీ పండుగ వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన సోదరి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి ట్విట్టర్ ఎక్స్లో ఎమోషనల్ ట్వీట్ చేశారు. ప్రతి ఏడాది కవిత తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టేది. అయితే ఈసారి ఆమె జైల్లో ఉండడంతో రాఖీ కట్టే అవకాశం లేకుండా పోయింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి 150 రోజులకు పైగా అవుతుంది. ప్రస్తుతం కవిత తిహార్ జైల్లో ఉన్నారు. దీంతో కేటీఆర్ తన చెల్లిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు. నువ్వు ఈరోజు రాఖీ కట్టలేకపోవచ్చు, అయినప్పటికీ కష్టసుఖాల్లో ఎల్లప్పుడూ నీ వెన్నంటే ఉంటాను అని భావోద్వేగ ట్వీట్ చేశారు. గతంలో కవిత తనకు రాఖీ కట్టిన ఫోటోను, ఆమెను అరెస్ట్ చేసే సమయంలో పక్కనే ఉన్న ఫోటోను షేర్ చేశారు కేటీఆర్. అయితే కేటీఆర్ ట్వీట్కి కొందరు రేవంత్ ఫ్యాన్స్ కౌంటర్ రిప్లైస్ ఇస్తున్నారు. రేవంత్ తన ఏకైక కూతురు పెళ్లికి జైల్లో ఉన్న సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆ రోజు మీరు చేసిన పనులకు కర్మను అనుభవిస్తున్నారని ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.